హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వీడియోలోకి వచ్చేసి ఏం చేస్తున్నాను తెలుసా? టొమాటో పచ్చడి చేస్తున్నాను. తోట టమాటాలండి ఇవి. టమాటా పచ్చడి చేద్దామని టమాటాలు వెళ్ళినప్పటి నుంచి అనుకుంటున్నాను. ఆ టమాటాలు లాస్ట్ స్టేజ్‌కి కూడా వచ్చేసాయి. ఆల్రెడీ చాలా ఎళ్ళినాయి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ వరకు కూడా వచ్చింది తోటలోకి. అప్పటిదాకా నేనైతే ఇప్పటి వరకైతే ఎళ్ళలేదు నేను తోటకి. చూడాలి మళ్ళీ కుదిరిద్దేమోనని. తోటలో నుంచి తెచ్చిన టమాటో పండ్లన్నమాట. వీటితో ఈరోజైతే పచ్చడి చేసేసుకుందాం. ఓకేనా మరి? ఓకే రండి వచ్చేసేయండి. ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి కదా టొమాటోస్ కట్ చేసుకుంటున్నానండి. ఏం లేదండి, టమోటాలని చూసారా? టమాటాలు ఎంత రెడ్‌గా ఉన్నాయో, చాలా కలర్‌ఫుల్ ఉన్నాయన్నమాట. బాగున్నాయి కదా! చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఓకే, తర్వాత తిందాంలేండి గానీ, ఫస్ట్ అయితే మనం కట్ చేసుకుందాం. ఓకేనా? నేనైతే ఈ బౌల్ ఎందుకు, ఈ కళాయి ఎందుకంటే, ఇప్పుడు ఏంటిదంటే ఈ కళాయిలోనే టమాటాలు అది పచ్చడికి వేయిస్తానన్నమాట. ఉంటారు కదా! వాళ్ళకి కప్స్ పరంగా చూపిద్దామని నేనైతే ఈ కప్పులోనే కట్ చేసుకొని ఎంత కప్ వేసుకుంటున్నానో మెజర్‌మెంట్ ప్రకారంగా చెప్తాను. ఓకేనా? ఓకే. చూసేయండి. మీరు చూసారా? టమాటాలని ఇట్లా ఫస్ట్ అయితే హెడ్ ఉంటదిగా, హెడ్ కట్ చేసుకొని నేను ఒక విషయం అండి, ముందే నేను మార్నింగే కడిగేసుకొని పెట్టేసేసి షాప్‌కెళ్ళిపోయానన్నమాట. నేనొచ్చేసరికి మంచిగా తడి లేకుండా ఆరిపోయినాయి ఇవి. తుడవను కూడా తుడవలేదు. మంచిగా ఆరిపోయినాయండి. అందుకే కట్ చేసుకుంటున్నాను డైరెక్ట్‌గా. తడి ఉండొద్దండి టమాటాలకి. పార్ట్స్‌గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పార్ట్స్‌గా. మరీ చిన్నగా కాదు. మరీ పెద్దగా కాదు. మీడియం అన్నమాట. మీడియంగా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి మా టమాటాలు. చాలా అంటే చాలా కలర్‌ఫుల్ కూడా ఉన్నాయి. ఎప్పటినుంచో టమాటాలు స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నానండి నేను, ఈ టమాటాలు పికిల్ పెడదాము తీసుకురా అని చెప్తే పచ్చడికి ఇక ఈ రోజుకి తీసుకొచ్చారు. ఇట్లా కట్ చేసుకోవాలండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. ఈజీగా అయిపోతది. టమాటా పచ్చడి అనేది ఎండబెట్టుకునే పనుండదు. ఎండబెట్టి చేసేది మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటది. ఈజీగా అయిపోతది. అండ్ టేస్ట్ గూడా డబుల్ టేస్ట్ వస్తది. దానికంటే అది ఎండబెట్టిన దానికంటే ఇదే డబుల్ టేస్ట్ వస్తది. చాలా అంటే చాలా బావుంటదండి. ఏం చేస్తున్నారండి మీరు? ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడండి. చూసి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోస్‌కి. చూస్తున్నారు గానీ వీడియోస్ అయితే లైక్ చేయట్లేదండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్మ్. ఇంకా ఉండాలండి 2, 3 రకాల పచ్చళ్ళు. నాకేమో కుదరట్లేదాయె. అది కొంచెం పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా కూరలు తినాలనిపించినప్పుడు ఇట్లా చేసేసుకోవడం అండి. ఇవి వేసుకొని చక్కగా తినేసేయొచ్చు కదా! ఏమంటారు మీరు? ఇదిగోండి, ఒక బౌల్ అయితే నిండింది. ఈ కేజీ అంటే కేజీకి పైగానే వస్తాయి. నేనైతే బౌల్ పరంగానే చూపిస్తున్నాను. ఒక బౌల్ అయితే నిండింది. ఇందులో ఏసేసుకున్నాను. ఈ బౌల్ ప్రకారంగానే ఎన్నొస్తాయో అట్లనే కట్ చేసుకొని పెట్టుకుందాం. ఓకేనా? కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. చూసారా? దీంతో 2 బౌల్స్ వచ్చినాయి కట్ చేస్తే. ఇప్పుడైతే నెక్స్ట్ దీంట్లోకి ఏమేమి వేస్తున్నానంటే,
చింతపండులో ఉన్న వేస్ట్ మొత్తం గింజలు గాని అవేమైనా ఉంటే తీసేసుకోండి. తీసేసి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. అంటే చేయి నిండా వచ్చేటట్టు ఉప్పెడు. పెట్టడానికి కొంచెం మా చింతపండు కొంచెం పుల్లగానే ఉంటది. అందుకే కొంచెం తక్కువ ఏసేసుకుంటున్నాను. అండ్ చింతపండు ఏసేసిన తర్వాత సాల్ట్ ఏసుకోవాలండి. చింతపండు అండ్ సాల్ట్ ఏసేసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం ఎక్కువగానే ఏసుకోవాలి. పచ్చడిలోకి సాల్ట్ ఎక్కువే ఉండాలండి. సాల్ట్ తక్కువ ఉండొద్దు. సాల్ట్ తక్కువ ఉంటే గనుక పచ్చడైతే ఎమ్మటే ఖరాబ్ అవుతది. పెద్ద ఉప్పు వేసేసుకోండండి. నా దగ్గరైతే ప్రెజెంట్ చిన్న ఉప్పే ఉంది. రాళ్ళ ఉప్పు ఏసేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువొస్తది. అందులోకటి నేనైతే కొంచెం ఆయిల్ కూడా ఏసేసుకుంటున్నాను. కొంచెం టమాటాలోకి చింతపండును, ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ అన్నమాట. ఆయిల్ ఎందుకంటే టమాటాలు వేగేటప్పుడు కింద మాడకుండా హెల్ప్ అవుతదండి ఆయిలు. అందుకే ఏసేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడైతే అన్నీ ఏసేసుకున్నాను గదా! కిచెన్‌లోకెళ్ళేసి గ్యాస్ మీద పెట్టేసేద్దామండి. గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఏమేమి వేసానో మళ్ళీ చెప్తాను మళ్ళీ. ఎందుకంటే విననోళ్ళు ఉంటారు కదా! టమాటాలయితే 2 బౌల్స్ వచ్చినాయండి. 2 బౌల్స్ వచ్చినాయి. అండ్ చింతపండు అండ్ ఉప్పు కొంచెం ఏమంటారు ఆయిల్ అన్నమాట. ఆయిల్ అన్నీ ఏసేసేసి ఇది గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కలపడానికి కష్టంగానే ఉంటది. కొంచెం వేగిన తర్వాత కలిపేద్దాము. గరిటె కూడా తడి లేకుండా ఉండాలండి. అదైతే వేగుతా ఉందండి. టమాటాలు వేగుతా ఉన్నాయి. అప్పటి వరకు మనమైతే వెల్లుల్లి ఒలుచుకుందాం. అన్నీ ఏసేసాం గదా! ఉప్పు, చింతపండు అన్నీ ఏసేసాం. వెల్లుల్లి ఒలుచుకుంటే తర్వాత పోపేసుకోవడానికి రెడీ చేసేసుకుంటే మంచిదన్నమాట. ఒక విషయం గుర్తుంచుకోండండి. మనము పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు మన చేతులు గాని, మనం ఇప్పుడు పచ్చడికి వాడే సామాన్లు గాని తడి లేకుండా చూసుకోండి. పచ్చడైతే ఒకసారి చూసుకుందామండి. కలపలే గదా! అప్పుడు. మనం ఇప్పుడు కలిపేసుకుందాం. చూసారా? చూసారా? టొమాటోలో ఉన్న వాటర్ అప్పుడు కలపలే గదా! అందుకే సాల్ట్, చింతపండు మొత్తం పైనే ఉన్నాయి. ఇప్పుడు కలిపేసుకుందాం. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. ఇంకిపోయేదాకా ఇట్లనే ఉడకబెట్టాలన్నమాట. టమాటాలయితే వేగుతున్నాయండి. అప్పటి వరకు మనమైతే పక్కన ఒక స్పూను ఒక స్పూనయితే మెంతులేసుకున్నాను. అయితే తిప్పేసుకోవాలండి. కొంచెం మెంతులు వేగాలి. మళ్ళీ మెంతులు వేగకపోతే మళ్ళీ చేదొచ్చేస్తది పచ్చడి. మెంతులు గూడా ఏసుకోవడము తక్కువగానే ఏసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలివి. వేగిన తర్వాత ఆ స్మెల్లొస్తది. చాలా మంచి స్మెల్లొస్తదన్నమాట వేగిన తర్వాత. కలరయితే వచ్చేసినాయండి. వేగినాయి మెంతులు. తర్వాత 2 స్పూన్లు ఆవాలేసుకుందాం. ఆవాలు అండ్ జీలకర్ర అన్నమాట. జీలకర్ర ఒక స్పూన్ ఏసుకుందాం. మంచిగా వేగుతున్నాయి ఆవాలు, మెంతులు, ఆఫ్ చేసుకుందాం. వేగు వెల్లుల్లయితే తీసుకుందామండి అప్పటి వరకు. ఎలాగో టమాటాలు టైం పడతాయి. బయట ఎండ బాగా కొడుతుంది.
టమాటాలు వేగేలోపు నేనైతే ఎల్లిపాయలైతే తీసేసుకున్నానండి. ఇవి ఎన్నెందుకంటే కొన్ని విడిగా అట్లా ఏసేస్తాను. కొన్ని అట్లా మిక్సీ పట్టేసి ఏయడానికన్నమాట. ఇక్కడైతే టమాటాలైతే అయిపోవచ్చిందండి. మరీ ఎక్కువ టైట్ అయితే పచ్చడి మళ్ళీ గట్టిగుంటదండి. మరీ ఎక్కువ టైట్ ఉండొద్దు. కొంచెం లూజే ఉండాలిట్లా. ఇగ మన ఇష్టం. మనం పచ్చడి తినేదాన్ని బట్టి ఉంటది. ఇది కొంచెం చల్లారాలన్నమాట. ఇది చల్లారడానికి మనకింత టైం లేదు గాబట్టి దీన్నైతే మనం ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం. దీన్నైతే చల్లారి పెట్టుకుంటున్నా అండి. చల్లారాలి గదా! టమాటాలు చల్లారేలోపు మనమైతే ఇవి మసాలా మిక్సీ పట్టేసుకుందామండి. ఇవి మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నమాట. మిక్సీలో పోసేసుకుందాం. మిక్సీ జార్ కూడా కొంచెం తడి లేకుండా చూసుకోవాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు అండ్ జీలకర్ర, మెంతులు, ఆవాలు అండ్ కొంచెము కారం అన్నమాట. కారం గూడా యేసేసుకుంటాను ఇందులోనే. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఉట్టి కారం ఎయ్యాలంటే కొంచెం కలిసి కలవనట్టు ఉంటదండి. అందుకే నేను మిక్సీలోనే యేసేసుకుంటానన్నమాట ఇట్లా పచ్చడి పెట్టేటప్పుడు. ఎల్లిపాయ, ఉప్పు, కారం, లైక్ మసాలా అన్నీ మంచిగా కలిసిపోతాయి గదా! మిక్సీలోకేసేస్తే అని అట్లయితే యేసేసుకుంటాను. మళ్ళీ తర్వాత ఇబ్బంది ఉండదు గదా! అని ఇట్లా యేసేసుకొని మంచిగా కలిసిపోతాయవి మిక్సీ జేయగానే. ఇగో ఇట్లా అన్నమాట. కొంచెం అవి జీలకర్ర అవి కొంచెం బరకగానే ఉండాలండి. ఉండేటట్టే చూసుకోండి. కొంచెం పంటికి తగులుతాయి తినేటప్పుడు. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము టమాటో గుజ్జులో ఏసేసేయాలండి. ఒక విషయం అండి, ఇట్లా టమాటో గుజ్జు ఏయించిన తర్వాత కొంతమందేమో మిక్సీ పట్టేసుకుంటారు. మన ఇష్టమండి, మిక్సీ పట్టుకోవచ్చు ఆ టమాటాల్ని. కానీ నేనైతే మిక్సీ పట్టలేదిక్కడ. ఎందుకంటే నాకు మరీ మెత్తగా ఉంటే నచ్చదన్నమాట. తినేటప్పుడు కొంచెం ఆ టమాటా తొక్కు ఉంటది గదా! టమాటా తొక్కు అనేది కొంచెం తగులుతా ఉండాలి నోటికి. చాలా మంచిగా అనిపిస్తది టమాటా తొక్కు. అండ్ చింతపండు అనేది తగులుతా ఉంటే మంచిగనిపిస్తది. అట్లా ఇష్టం లేనోళ్ళు మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. గానీ ఎట్లా చేసినా గూడా టేస్ట్ అనేది మారదు. కాకపోతే నాకైతే ఇట్లనే ఇష్టమని నేనైతే టమాటో గుజ్జునైతే మిక్సీ అయితే పట్టేసుకోలేదండి. అయితే ఇక్కడ కారము కలిపేసుకున్నా కదా! కారము, టమాటో దాంట్లో గుజ్జులో కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిలయితే ఏసేసుకున్నాను. ఆయిల్ మనకు తెలిసిద్ది ఆల్రెడీ పచ్చడికి ఎంతేసుకోవాలనేది చూసి ఏసుకోండి. కాకపోతే కొంచెం ఎక్కువేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటే గనక మనకు పచ్చడి అయితే ఖరాబవ్వదండి. అందులోనే 10 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకొని ఏసుకోండి. ఇట్లా ఏసేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు, మీ ఇంట్లో ఇగ పోపుకి సంబంధించినవి ఏమైనా ఉంటే ఏసుకోండి. నేనైతే జీలకర్ర, ఆవాలు అవే ఏసుకుంటున్నాను. ఇంట్లో అవే ఉన్నాయి. అందుకే అవే ఏసుకున్నానన్నమాట. ఇక్కడైతే మొత్తానికైతే పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగుంటదండి. మీరైతే ట్రై చేయండి ఇట్లా. చాలా మంచిగా తినేటప్పుడు వేడి వేడి అన్నంలో ఇదేసుకొని గనక తింటే చాలా టేస్టీగా ఉంటది. ఇట్లా అండి. చూడండి ఎంత మంచిగా తయారైందో పచ్చడి. చాలా రెడ్ కలర్‌లో వస్తది. రెడ్ కలర్‌లో రావడానికి కారణం ఏంటిదంటే, మనం టమాటాలు చాలా చల్లారనిచ్చాం గదా! చల్లారనిచ్చిన తర్వాత కారం వేయాలన్నమాట. అదే వేడిలో ఏసేస్తే గనక నల్లబడిపోతది పచ్చడి. ఖచ్చితంగా అదైతే అబ్జర్వ్ చేయండి మరి. అది చిట్కా అనుకోండి. వేడి వేడిగా ఉన్న దాంట్లో మనం కారం వేసేస్తే గనక ఖచ్చితంగా నల్లగా మారిపోతదది. అదైతే గుర్తుంచుకోండి. ఓకేనండి. ఈ వీడియో గనక నచ్చితే వీడియోకైతే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరండి. సబ్స్క్రైబ్ చేసుకోండండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.